హలో! రీయూజ్డ్ కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇంకా పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. మీలో ఎవరైనా ఇలా డ్రెస్ ఇబ్బందిగా వేసుకోవాలనుకుంటున్నారా? వేసుకోవద్దనుకుంటున్నారా? ఇబ్బందిగా ఉండే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఒక బెస్ట్ ఐడియా అనమాట. మీరు ఇలాంటి డ్రెస్సెస్ని వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో మీకోసం ఈ వీడియో అనమాట. ఏం లేదు, మనం మామూలుగా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటాం అలానే కట్ చేసుకోండి. ఇక్కడ నాడలాగా పైన ఇచ్చారు కదా భుజానికి, సో అది మనకి ఇక్కడ చివరిగా ఇచ్చారు కాబట్టి మనకు సరిపోతుంది. మీకు ఎలా ఇచ్చారో కామెంట్ చేయండి, మీకు ఎలా కావాలో నేను మీకు వివరిస్తానమాట. సో మనకి ఇక్కడ హ్యాండ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, వాళ్ళకి కావాల్సిన సైజులో అనమాట. ఇది నాకు ఒకరు తెచ్చి ఇచ్చారనమాట. నాకు హ్యాండ్స్ కావాలి, క్లాత్ నువ్వే తెచ్చుకొని. ఇక్కడ నాకు క్లాత్ అనేది అవైలబుల్లో ఖచ్చితంగా ఉండిందనమాట. సో అదే కలర్లో అదే డిజైన్లో, ఇట్స్ ఎ లక్కీ అనమాట. సో మనకి ఇంకా ఈ ఫినిషింగ్ అనేది డ్రెస్ మాత్రం నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. అండ్ మీకు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోనికి కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు, సో వారి కోసం అనమాట. ఇబ్బంది లేని వాళ్ళ కోసం మనకేం అభ్యంతరం లేదు, అది వాళ్ళ ఇష్టం. ఇంకా మనకు అడిగారు కాబట్టి మనం తెచ్చి వేసాం. ఇంకా మనకి టోటల్ మనీ ఎంత అయిందో అంత ఇచ్చేసారు. ఇక్కడ మనకి సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ చించుకోవాలి, అది కట్ చేసుకోవాలి. కుట్స్ ఉంటాయి కదా, ఆ కుట్లు అనేవి ఇప్పదీసేసుకోవాలి. ఎందుకు ఇప్ప తీసుకోవాలి, డైరెక్ట్ కుట్టచ్చు కదా అని వాళ్ళు కుట్టుకోవచ్చు. ఏమంటే మనం మళ్ళీ లావ్ అయినప్పుడు ఇప్ప తీసుకోనికి ఉండాలంటే సో మనం కుట్లు వేసుకోవాలి కదా కొన్ని, సో అందుకోసం. ఇక్కడ నెక్స్ట్ అటు సైడ్ కూడా ఇలానే కుట్లు ఇప్ప తీసుకోవాలి. ఇంకా ఎలా కుట్టాలో చూపిస్తా కదండి. ఫస్ట్ మనం కింద వైపు ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్నా పర్లేదు, నెట్టు క్లాతే కదా, ఏం కాదు. సో మనం ఫార్మాలిటీకి వేసుకోవాలి కదా, కొంచెం నీట్గా ఉండాలి అంటే. సో ఇలాగే 2 హ్యాండ్స్కి వేసేసుకోండి, ఓకేనా? నేను చూపిస్తున్న విధంగా మనం దానికి బెల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను అడిగాను వీళ్ళకి బెల్ హ్యాండ్స్ కొంచెం మోడల్గా పెడతాననేసి. నాకు వద్దు, ఓన్లీ మామూలుగా హ్యాండ్స్ కావాలి అన్నారు. సో నేను మామూలుగా హ్యాండ్స్ పెట్టేశాను. ఇలా అయిపోయింది కదా. ఒక మిడిల్లో ఒక కట్ అనేది పెట్టుకోండి. మనకి తెలియాలి కదా ఎక్కడి నుంచి మిడిల్ అనేది. ఫస్ట్ మనం మిడిల్లో నుంచి అటు సైడ్కు, మిడిల్లో నుంచి ఇటు సైడ్కు కుట్టేసేసుకోవాలి. అలా అయిపోయినాక మనకి డబల్గా కుట్టేసుకోవాలి. స్టిఫ్గా ఉండాలనుకుంటే స్ట్రైట్గా కుట్టేసేసుకోవచ్చు. ఎలా కుట్టేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? అది ఎలా కుట్టాలనేసి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ వేసుకోండి. అలా మార్క్ వేసుకున్నాక మనం ఇక్కడ మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్టు నుంచి స్టార్ట్ చేయండి కుట్టు అనేది. అండ్ అలాగే మీరు సేమ్ కలర్ దారం వేసుకుంటే లుక్ అనేది ఉంటుంది, వేరే వేసుకుంటే గలీజ్గా. వాడికి సేమ్ కలర్ వేసినా కనిపిస్తుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే వేసుకోండి. అక్కడ ఒక సైడ్ అయిపోయింది, సేమ్ అలాగే ఇంకో సైడ్ అనమాట. ఇది రివర్స్లో కుట్టాలి అనమాట. అర్థమైందా? ఇంతే అండి, సింపుల్గా ఏం ఇబ్బంది లేకుండా మనకు కావాల్సిన నచ్చిన డ్రెస్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ రీయూజ్డ్ కంటెంట్ నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే హాయ్ అని మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో, ఓకేనా? ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే అనమాట. అండ్ మీషోలో తక్కువ ధరలకి అన్నీ లభిస్తాయి కదా, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో, తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. మనకు కావాల్సిన సైజులో సైడ్ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రక్చర్కి వేసి చూపిస్తున్నాను. అండ్ అలాగే మీకు అర్థం కావాలి కదా వేసుకుంటే ఎలా ఉంటుందో అనేసి బొమ్మకు వేసి చూపించారు. వేసుకున్నాక ఎలా ఉందో మాకేం అర్థం అవుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం వేసుకొని ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. మీకు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకే? అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. పక్కన గంటని కొట్టండి.